హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి అయితే చాలామంది అయితే ఇప్పుడు రెడీ అయితే ఉన్నారు కదా. కౌన్సిలింగ్ సంబంధించి కానీ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫర్దర్గా చాలామంది అయితే రీసెంట్గా నన్ను అయితే చాలా డౌట్స్ అయితే అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనకి 40+ మార్క్స్ అయితే ఎంసెట్లో వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఎంసెట్ ప్లస్ ఐపీ కలిపి టోటల్ మీకు 38 వచ్చాయి. ఓకేనా. అంటే ఏంది, నార్మలైజేషన్ తర్వాత మీకు 38 మార్క్స్ వచ్చాయి. క్లారిటీగా వినండి గైస్. ఫస్ట్ అయితే మీకు 40+ మార్క్స్ ఎంసెట్లో అయితే వచ్చాయి. మీరు క్వాలిఫై. ఓకేనా. కాకపోతే ఏంటంటే నార్మలైజేషన్ తర్వాత ఎంసెట్ ప్లస్ ఐపీ మార్క్స్ కలిపితే మీకు 38 మార్క్స్ వచ్చాయి. ఓకేనా. అప్పుడు మీరు క్వాలిఫై అవుతారా కాదా? అది మీకు మేజర్ ఉన్న డౌట్ కదా. మీరైతే పక్కా క్వాలిఫై. ఏంటంటే 40+ మార్క్స్ మీరు ఎంసెట్లో గెయిన్ చేస్తే చాలు. మీరైతే క్వాలిఫై అయిపోయినట్లే. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ డౌట్ అయితే క్లియర్ అయితే అయింది అనుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్కి ఎప్పుడు వస్తుందని కొంతమంది అయితే అడిగారు. ఫైనల్కి ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు నార్మల్ కీ అయితే వదిలేరు కదా. ఫైనల్కి ఏంటంటే ఇంకా టైం పడుతుంది. ఇక్కడ మీకు ఒకసారి క్లారిటీగా ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి గైస్ ఒకసారి. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చి 30 అయితే మనకైతే ఇక్కడ ఉంది. ఓకేనా. అంటే ఏంది అబ్జెక్షన్స్ అంటే క్వశ్చన్ అంటే వాళ్ళు ఇచ్చిన కీలో ఏమైనా తప్పు ఉంటే, మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకొని ఒక ఫైనల్ కీ అయితే వదులుతారు. ఆ ఫైనల్ కీలో టోటల్ మనకి వచ్చేసరికి మొత్తం కరెక్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి మనకి ఫైనల్ కీగా తీసుకుంటాము. ఆ ఫైనల్ కీ అనేది మనకి మ్యాక్సిమము ఒక జూన్ ఫస్ట్ వీక్ లోపల అయితే వస్తుంది గైస్. ఓకేనా. నెక్స్ట్ 38 అండ్ 37, 36 మార్క్స్ ఆర్ క్వాలిఫై ఆర్ నాట్. ఇది చాలామందికి అయితే ఉంటుంది కదా. 36 అంటే ఎంసెట్లోనే ఓన్లీ ఎంసెట్ మాత్రమే 38, 37 అలా మార్క్స్ వచ్చి ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా రిజర్వేషన్ బట్టి ఇదైతే డివైడ్ అవుతుంది గ్యాస్. ఎలాగంటే ఇప్పుడు నార్మల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి కన్సిడర్ చేయరు మార్క్స్ అనేది. ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళైతే క్వాలిఫై. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి మాత్రం ఏంటంటే 40 మార్క్స్ ఉండాలి మినిమం క్వాలిఫై. ఓకేనా. 40 మార్క్స్ ఉంటేనే వాళ్ళైతే క్వాలిఫై అయితే అవుతారు. అదైతే మీరు పక్కా నోట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 40 ఉండాలి ఎంసెట్లో అయితే, ఎంసెట్ వరకు మాత్రమే. ఓకేనా. మీకు ఇది డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ విచ్ ఈజ్ ద టఫెస్ట్ షిఫ్ట్. ఇది చాలామంది నన్ను రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ షిఫ్ట్ టఫెస్ట్ అని చాలామంది అడిగారు. దీనికి నార్మల్గా టఫెస్ట్ షిఫ్ట్ అంటూ ఏది ఉండదు. మ్యాక్సిమంగా కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్క 20 తీసుకున్నా కూడా మనకు వచ్చేసరికి ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ టఫ్ అయితే ఉంటుంది గైస్. కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. 1 or 2 మార్క్స్ అంతేగాని మెజారిటీ ఆఫ్ మార్క్స్ 12 మార్క్స్ అలా ఎవ్వరికి ఇంక్రీజ్ అవ్వవు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 1 or 2 మార్క్స్, నాకు కూడా 1 మార్క్ అయితే ఇంక్రీజ్ అయింది అంతే తప్ప నాకు ఏడ 10 మార్కులు ఇంక్రీజ్ అవ్వాలి నా ఎంసెట్ టైం అప్పుడు. అది మ్యాటర్. కాబట్టి నా షిఫ్ట్ కూడా అప్పుడు టఫెస్ట్ షిఫ్టే. నేను అందుకే చెప్తున్నాను. 1 మార్కే నాకు ఇంక్రీజ్ అయింది. అంతేగాని ఎవరికి ఇంక్రీజ్ అవ్వవు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 23rd షిఫ్ట్ కానీ నెక్స్ట్ 26th, 27th కొద్దిగా టఫ్ అని అయితే విన్నాను. నాకు కూడా అంత క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే కొంతమందికి ఇంక్రీజ్ అయ్యిద్ది. ప్లస్ వచ్చేసరికి టఫెస్ట్ అంటూ ఈజియెస్ట్ అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏదో ఒక టఫ్ ఉంటుంది ప్రతి ఒక్క షిఫ్ట్లో. అది గైస్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మిస్ అయ్యింటే వెంటనే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను పక్కా రిప్లై ఇస్తాను. సీన్ ద నెక్స్ట్.